వెల్కమ్ టు మెగా నైన్. నేను హారిక. ప్రస్తుతం నేను చింతమడకలో ఉన్నాను. ఈ చింతమడక ఏంటి అని మీరు అనొచ్చు. ఎస్, ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్ ఊరు అని చెప్పేసి అంటున్నారు. అంటే సొంత ఊరు. ఈ సొంత ఊరిలో నేను ఇప్పుడు ఇదే విలేజ్లో ఉన్నాను. ఈ విలేజ్ దగ్గరనే ఈ ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం ఎస్బీఐ బ్యాంకుకి ఇచ్చారు. కానీ ఇంతకు ముందు మాత్రం అంటే కేసీఆర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాము అంటే రాజకీయాల్లోకి రాకముందు ఈ ఇంట్లో ఉండేవారు అన్నట్టుగా నాకు తెలిసింది. మరి ఇప్పుడు ఇక్కడే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనతో కలిసి ఆయనను చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీ పేరు? ఆకుల రామాగౌడు. రామగౌడ్ గారు, మీరు చెప్పండి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాకు తెలిసిందైతే ఆయన ఒక పెద్ద నేత. కానీ మీకు తెలిసిన నేత వేరే కేసీఆర్ తెలుసు. మీరేం చెప్తారు? నేనేం చెప్పేం లేదు. మా కేసీఆర్ అంటే పెద్ద మా దేవుడు అనుకుంటాం మేము ఇప్పటికైతే. నేను అప్పుడు చిన్నతనంలోనే మేము ఇద్దరం కలిసి దుబ్బాక స్కూల్కి పోయేవాళ్ళం. మేము అప్పుడు 6th నుంచి 11th దాకా మేము ఒకటే క్లాస్మేట్లం. అప్పుడు చాలా ఇబ్బందిగా చదివినాము. అప్పుడు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు దుబ్బాకు పోయి నడిచిపోయే వాళ్ళం మేము. అప్పటికైనా కేసీఆర్ అతి హుషారుగానే ఉండే ఆయన. అప్పటికి ఈ రాజ్యాంగంలో వచ్చి మాకు ఈ గ్రామానికి కూడా వచ్చి ఆయనకి మొన్న ముఖ్యమంత్రి అయినా కూడా మాకు కొన్ని ఇండ్లు, కొన్ని బెడ్ మీటు అన్ని మంచిగా సౌలభ్యం చేసిండు. ఎల్లకాలం కూడా మేము ఆయన విడిచి ఈ ఓమని మేము కూడా ప్రమాణం చేస్తున్నాం. కేసీఆర్ నిడిచి పోవని ప్రమాణం చేస్తాం. ఇక ఏ పార్టీలో అదే పార్టీ ఉండాలి, ఆయన ఉన్నసేపు అదే పార్టీలో ఉంటాం మేమని ప్రమాణం చేస్తున్నాం. ఈ రోజు కూడా మాకు ఆడబిడ్డ కవితక్క గారు ఈయనే పుట్టి ఈయనే పెరిగి చదివింది ఈయనే. ఆమె వచ్చి బతుకమ్మ పండుగ కత్తా అని మమ్మల్ని ఊరుట్లో మేము ఒక 50 మందిని పోయి కవితక్క గారి ఇంటికి పోయి ఆమెను అవమానించినాం రమ్మని. వచ్చింది ఆమె, ఈ రోజు వచ్చింది. బాగా చాలా సంతోషకరమైన ముచ్చట. దానికి ఏం బాధ ఉండదు. అంటే మీరు చదువుకున్న రోజులల్లా మీకు అనిపించింది ఎప్పుడన్నా అబ్బా ఈడు ఎప్పటికైనా అవుతారా, రాజకీయ నాయకుడు అవుతారా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇక అప్పుడు మేము అనుకుంటే ఇట్లా అట్లా అనుకుంటాం. కానీ అప్పుడు రాజకీయం ఏమైనా అప్పుడే హుషారే అయినా. ప్రతి దాంట్లో హుషారే, ఇక్కడక్కడ చేసి హుషారే జరా. ఇక రాజకీయం అంటే ఉరుకు ముంగడికి. అప్పుడు కష్ట కొడుకు అవన్నీ ఉండే కదా, అలాగే ఉరికి రాజకీయంలో ఉండు జరా మెల్లమెల్లగా ఉండు. ఎట్లా చదువుకుంటుండే మీతోని? అంటే 11వ తరగతి దాకా మీతోనే ఉన్నాడు. అంటే 11వ తరగతి దాకా నేను ఫెయిల్ అయినా, ఆయన పాస్ అయ్యిండు. నేను హై స్కూల్ ప్రెసిడెంట్ దుబ్బాక. అయితే ఈయన క్యాషియర్గా ఉండే అలా ఉంటే ఇలా మేము బీల 33 మంది, ఏల 37 మంది. అయితే ఇల్లారు పాస్ అవుట్లా పాస్ అయ్యారు. కడమ మంది పిల్లగుట్లా ఈ సారే ఈ బెంచీలు కుర్చీలు అని లేబట్టి కథకా చేసేసిండు. అప్పుడు ప్రెసిడెంట్ నేను కొట్టుట్లా. అప్పుడు నాకు ఎక్కడ రెస్పాన్స్ ఇచ్చారు 6 సంవత్సరాలు చదువుకుంటా ఆ రోజులలో. దాంతో చదువు ఆయన ముందు పోయిన మేము అనుకున్నాం అంతే. అప్పటికైనా క్లెవరే ఆయన, అప్పటి నుంచి క్లెవరే, మంచిగా క్లెవరే. అంటే రాజకీయాలకు వచ్చినాక మీరు అప్పుడు రాజకీయాలు చూసిండ్రు, ఇప్పుడు రాజకీయాలు చూసిండ్రు. మన తెలంగాణకు నీళ్లు అని చెప్పి, నిధులు అని చెప్పేసి మాలస్ అనేది తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు. మీరు అనుకున్నారా అంటే మంచి చేస్తాడు తెలంగాణ రాష్ట్రానికి అని? మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నీళ్లు తెచ్చింది భగవంతుడు ఆయన్నే అనుకున్నాం. ఆయన చేస్తాడు, ఎట్లా గెలిచింది కదా 10 సంవత్సరాలు. ఆయనే అన్ని నీళ్ళు తెచ్చిండు, అన్ని కరెంటు మంచి చేసిండు. అంతకుముందు మాకు ఇబ్బంది ఉండే సార్ లేనప్పుడు. అన్ని ఇబ్బందులు మారినాయి. ప్రజలు కూడా మంచి అవైలబుల్గా కాపాడిండు సారు. అన్న, మీరు చెప్పండి. మీ పేరు? నా పేరు రాంజని బాలరాజు. బాలరాజు గారు, మీరు చెప్పుండ్రి. చెప్పుర్రి మీరేం చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్ గురించి? కేసీఆర్ గురించి చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ గారు ఫాదరు రాఘవరావు, మా ఫాదర్ రాంజని పోసి. వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములే కలిసిమెలిసి బతికినాం. వాళ్ళ పెద్ద అన్నయ్య రంగారావు, ఈయన కేసీఆర్ చిన్న ఆయనే. అయితే మేము అన్నదమ్ముల లెక్క బతికినాము. ఆయన చదువు విద్యకు దుబ్బాక హై స్కూల్లో చదువు నేర్చుకున్నాడు. అటు తరగతి చదువు బంద్ కాగానే అప్పుడు రాజకీయంలోకి వచ్చాడు. 1985లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అప్పుడు. అయితే ఆయనను ఓడించి ఈయన గెలిచిండు. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. ఉండి అన్ని పనులు రైతే రాజు అని చెప్పి అప్పుడు ఎందుకనంటే యూనిట్కి 18 పైసలు కరెంటు బిల్లు ఉండే. అయితే 3Sకి 18 రూపాయలు చేసిండ్రు, 5Sకి 26 రూపాయలు చేసి అట్లాంటికి ఆదుకుండు. 9 సంవత్సరాల పరిపాలన చేసి రామారావుతో. రామారావు మరణించగానే చంద్రబాబు వచ్చిండు. చంద్రబాబు వస్తే
రైతులు 12 గంటలు 9 గంటల కరెంట్ ఇస్తే అయ్యే సావ పట్టిండ్రు, విద్యార్థులు సీటు దొరకక ఇట్లా సావ పట్టిండ్రు. ఎందుకు అంటే ఇబ్బంది పడి 2001లో ఒంటరి బాట పడదామంచి ఒంటరి బాట పట్టిండు. ఒంటరి బాట పడితే అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తొందరగా అమ్ముడు పోయిండు. ఎట్లా అని చెప్పి మళ్ళా రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకున్నాడు. రాజశేఖర్తో పొత్తు పెట్టుకుంటే గెలిచిండు. గెలిస్తే ఫస్ట్ హెచ్ఆర్జ్ అన్నాడు. ఫస్ట్ హెచ్ఆర్జ్ పోగా రెండో హెచ్ఆర్జ్ అన్నాడు. రెండో హెచ్ఆర్జ్ పోయినాక కూడా ఇవ్వకపోయిండు. ఇవ్వకపోతే ఏంది నా వాళ్ళు అందరూ చంపుడు ఏంది నేను ఎందుకు, కేసీఆర్ చచ్చుడా తెలంగాణ తెచ్చుడా అనే రెండే పదాల మీద కేసీఆర్ గారు అదే సిద్ధాంతం మీద ఇక నిరాహార దీక్ష పట్టవలసి వచ్చింది. నిరాహార దీక్ష పట్టిండు. నిరాహార దీక్ష పట్టి 9 రోజులు 10 రోజులు అయింది. డిసెంబర్ 28 నాడు వ్యతిరేక పార్టీ వాళ్ళు అందరూ అయిపోయింది, బక్కోని పని అయిపోయింది అన్న చేతులు కొడతారు. ఆహా భగవంతా వెంకటమ్మ నీ గర్భం నుంచి జన్మించినటువంటి కొడుకు మరణిస్తుండు, కాపాడుకరా. గ్రామ దేవతలారా నేను తప్పకుండా మా ఊళ్ళే గ్రామస్థ అన్ని దేవాలయాలు కట్టిస్తా. రామచంద్ర భద్రాచలంలో ఉన్నటువంటి రామాయణం నాకు ఊళ్ళే నా చింతమడకలు కడతా. కేసీఆర్ నా మాట ఎప్పుడు కాదా అని చెప్పి అన్నారు. అని చెప్పి మొక్కంగానే 24 గంటల లోపల కేసీఆర్ బతికిండి, తెలంగాణ వచ్చింది. అదే రామాయణంతో హరీష్ రావుతో నేను విన్నవించగానే అబ్బా గదంది అంతా కట్టుకుందామని అద్భుతమైన గుడి కట్టిండు. అయితే కాకపోతే ఎందుకనంటే ఆయన బతుకున్నప్పుడు కూడా నాకు అరికాలకు ముళ్ళునాట నేను మీ అన్నదమ్ములు లెక్కన అదే ప్రేమలు ఉన్నాం, ప్రేమతోనే బతికినాము. ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళ కుటుంబం అని చెప్పి ఎత్తిపొడిచారు, కుటుంబ పాలన చేయలేదు, రావుల పరిపాలన చేయలేదు. ఇప్పుడు బాయికాడికి వస్తే గట్కా గంజి కూడా దాగి మాతో అన్నదమ్ములు లెక్క ఉన్నారు. కష్ట సుఖాలు పాలు పంచుకొని బతికినాం మేము. ఇప్పటి వరకు కూడా అదే బతికినాము, అదే బతికినాము, అట్లాంటిగానే ఉన్నాము. అంటే ఎప్పటిదాకా ఉన్నారు? ఈ ఇల్లు చూస్తేనేమో మస్తు మంచిగా కట్టుకున్నారు. ఎప్పటిదాకా ఉండే ఈ ఇంట్లో? అయితే 86లో అదా ఇచ్చిండు. అయితే హై స్కూల్కి ఇవ్వాల్సి వచ్చింది. ప్రైమరీ స్కూల్ ఉండే హై స్కూల్కి ఇచ్చి చంద్రబాబుని తోలుకొచ్చి రిబ్బన్ కట్ చేసి అది చేసిండు. అయితే తర్వాత మాకు బ్యాంకు ఓపెన్ కట్టానంటే ఎందుకు ప్లాంట్ కట్టాను అనుకున్నాం. మంత్రి ఏం చేసిండు, ఎందుకు బయట కట్టుడు ఎందుకు అన్నయ్య, మనది ఉన్నదిగా స్థలము ఇక్కడనే కడదామని మంత్రి వారు చెప్పారు. ఇవే కట్టి అన్ని కట్టించిన. ప్రైమరీ స్కూల్ అడిగిన 7 గదులు అడిగినాను. 7 గదులు ఎందుకన్నా మనకు అనుకున్న ప్రైమరీ స్కూల్ అద్భుతంగా అవుతుంది, దాత దొరుకుతాడని చెప్పి అన్నాడు. దాత దొరికిండు, ప్రైమరీ స్కూల్ అయింది. నేను కూడా 24 గంటలు పనిచేసే రైతును, ఊళ్ళో పనిచేసే మానగాలు లేరు. వ్యవసాయం పని చేసుకొని ఊళ్ళో ఉండి ప్రతి ఒక్క పని కూడా లేదనుకుంటా కాదనుకుంటా అన్ని పనులు చేసిన. ఇక ఇప్పుడు సాలించుకొని ఊకున్న అంతే. నా కేసీఆర్ దేవుడాన్ని మొక్కుతున్నా. ఇవాళ ఇండ్లు అన్ని అయితే నాకు వలస బతుకులు శాఖలో కోరట్ల మెట్టుకోలు ఒక 50 ఇండ్లు పోయినాయి. వాళ్ళు రావాలి, మన ఊళ్ళో పెద్ద ఫ్యాక్టరీస్తో వాళ్ళకి వలస బతుకులు మారనీయ. కానీ మా ముఖ్యమంత్రితో పదే కొట్లాడిన, తల్లి మీద ప్రేమ ఉన్నదా నీకు, తల్లిని రక్షించుకుంటామని కొట్లాడితే సరే అన్నాడు. అనుకోకుండా వచ్చిండు అన్నట్టు. గురుకుల పాఠశాలకు ఒక్కొక్కరు సీటు 1,00,000 రూపాయలు పెట్టినా సీటు ఇవ్వలేదు. నా ఊళ్ళో గురుకుల పాఠశాల కావాలి ఖచ్చితంగా అని చెప్పి అంటే వచ్చి అది చేసిండు, ఇది చేసి అన్నీ చేసిండు. ఆయనకు తెల్లారులు అయితే మేము అన్నదమ్ముల లెక్కనే బతికినాం, అన్నదమ్ముల ప్రేమనే జన్మాలు బాగుంటాం. కేసీఆర్ ఉన్న రోజులు జన్మాలు ఆయన రుణపడి ఉంటాం మేము. మీరు చెప్పుర్రి, మీకు ఎట్లుండే అనుబంధం ఎట్లుండే ఆయనతో? తన అనుబంధం అంటే నేను చిన్నవాడిని, ఆయన పెద్దవాడు, ఆయన సీనియర్. అయితే ఆయనకు 7th చదువుతున్నప్పుడు మా అన్న 7th, ఆయన 7th. గైడ్ లేకుండే ఆయనకు, 7వ తరగతి గైడ్ లేకుండే చంద్రశేఖర్ గారికి. అయితే అరే ఎట్లన్నా గైడ్ లేదు రాజారా, మీ అన్న గైడ్ దేరా అన్న. ఇద్దరు ఒకటే క్లాస్మేట్ కదా. అయితే సరే తీసుకొస్తా అన్న. ఇక తన పిల్లకి ఆయన తెచ్చుకొచ్చిన ఇచ్చిన ఇచ్చిన కానీ భయం అయింది. గైడ్ అంటే అప్పుడు ఏంది ఇత్తడా ఇయ్యడా అని భయం అయింది. దగ్గరనే కూర్చున్నా. ఏం ద్వారా మరి ఎట్లా అంటే అరే నువ్వు అట్లే ఉంటాను. తెల్లారే వరకు గైడ్ తయారు చేసిన 7th గైడ్ కేసీఆర్ గారు. అరే కొంతవరకు అని మళ్ళీ ఇచ్చిండు. అంటే అంత న్యాక అయినది. అరే భయపడ్డావురా అని మళ్ళీ తెల్లారే వరకు గైడ్ తయారు చేసుకున్నాడు, మళ్ళీ ఇచ్చేసిండు. అటువంటి ప్రేమ మిత్రుడు. అంటే మాకు ఆయన మాకు ఈ 10 లక్షలు ఇయ్యక ఇల్లు కట్టి ఇవ్వకముందు కూడా మాకు దేవుడే. ఎట దేవుడు అంటావా? మేము హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ వాళ్ళ రామగౌడు కానీ ఆయన కానీ వాళ్ళ మేము పేద మనుషులం పోతే ఎవరు అయ్యే మీద సిద్దిపేట చింతమడక కేసీఆర్ కాదు. అవును మా కేసీఆర్ మా అన్న మా తమ్ముడు అన్నట్టుగానే మేము భావించుకున్నాం. కానీ రావు ఆయన మా ఆయనతో మాకేందని మేము అనుకోలేదు. ఇదే ఇల్లు అండి మాది. ఎదురు వచ్చి ఇంట్లోకి వచ్చి స్వతంత్రంగా పాలు కానీ గట్టు కానీ తాగిపోవు. చాలా కష్టంగా బతికిండు. అడుగు కష్టం అంటూ తినడానికి తిండి లేదు.
వచ్చి అమ్మ అని అంటే ఏందయ్యా గట్క ఏమన్నా ఉందా అంటే గట్క తాగి ఎగబడ్డాడు. అంత బతుకు అంటే అద్భుతమైన బతుకు. జీతగాళ్ళు లేరు, ఇద్దరు వాళ్ళ చెల్లె పేరు వినోద్ కదా, వినోద్, ఇద్దరు కలిసి తెల్లార వరకల్లా 3 కడాయిలు దించుతారు బెల్లం. సుమతమ్మ చేయలేదు, వినోద వినకనే. అయితే మేము పిల్లలం కట్టి ముక్కు, అరే పువ్వు బెల్లం పెడతాం రా అనుకుంటా బాగా పనిచేసిన వాడు. వ్యవసాయం అంటే సత్య పానమిడుసు ఆయన బాగా వ్యవసాయం మీద బాగా. ఆయన కరువు రవాణా శాఖ మంత్రి నాడు ట్రాక్టర్ దిగలే, మొత్తం ఒక్కొక్క మడి ఎకరం మడి కట్టిండు. ఏది 67 ఎకరాల భూమి బీదలకి ఇచ్చేసిండు, ఈ ఇల్లు బ్యాంక్కి ఇచ్చేసిండు. ఇప్పుడు ఏమంటారు అంటే 20 కాడే మత్తు కొన్నాడు చంద్రశేఖర్ గారు అంటారు. 67 ఎకరాల భూమి అమ్మి 20 కాడ కొన్నాడు అప్పుడే. ఇగో ఈ ఇల్లు ఎస్ట్ కార్పొరేషన్లో పెట్టి అప్పుడే బంజరా ఇల్లు జాగా కొనుక్కున్నాడు. ఆయన ఏం వేరేది ఏం కొనలేదమ్మా, కష్టపోతూ రైతే రాదు లెక్క మాకు అండగా దేవుడు ఆయన. అసలు రైతులు కావచ్చు, ఊళ్ళో ఉన్న ప్రజలు కావచ్చు ఏం ఆలోచించారు అని అంటే మాత్రం వాళ్ళకున్న ఆలోచన వేరే. అంటే ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ పాలించుండు, ఇంకోసారి వేరే వాళ్ళు పాలిస్తే ఎట్లుంటుంది అని ఆ ఆలోచన చేసున్నారు అని చెప్పేసి మనకు క్లియర్గా తెలిసింది. అదే అవుతుంది కూడా, ఇప్పుడు బాధపడుతున్నారు కూడా. సో ఇది ఇక్కడ వాళ్ళ స్నేహితులు, ఆయనతో పెరిగిన మనుషులు మాట్లాడిన మాటలు. ఎంతో ప్రేమగల్ల మనిషి, ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు, అంటే ప్రతి లీడర్గా ముందుకు వెళ్ళేవాడు. అలాగే ఇప్పుడు దేశ్కి నేత అవ్వాలనుకున్నాడు, అయ్యే అవకాశం వచ్చే సమయానికి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఒక అడుగు వెనక్కి వేశారు, కానీ ముందడుగు మళ్ళీ ఖచ్చితంగా వేస్తారు అన్న ఆశతోని వీళ్ళున్నారు. ఎందుకంటే చింతమడకల్లో కేసీఆర్ అంటే ఒక దేవుడు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈవెన్ నెక్స్ట్ ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ మమ్మల్ని అదే ఆదరణతో పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు.